బిగ్ బాస్ ముచ్చట్లు నిన్న జరిగిన ఎపిసోడ్లో అందరూ కూడా చాలా ఎమోషన్గా మాట్లాడుకుంటూ వాళ్ళ స్టోరీస్ చెప్పారు కదా. నిజంగా రియల్ లైఫ్లో కూడా మనం ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనే ఉంటాము. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అలాంటిది ఎవరో పరిచయం లేని వ్యక్తులతో 100 రోజులు ఒక ఇంట్లో ఉండి సరిగ్గా తిండి లేకుండా నిద్ర లేకుండా టాస్కుల్లో పాల్గొని గెలుస్తారో గెలవరో టెన్షన్తో, ఇంకా ఇన్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని కెప్టెన్సీ రేస్లో పాల్గొని దానిలోకి వస్తారో రారో అన్న టెన్షన్తో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుని టాప్ 5గా నిలిచిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన దృష్టిలో విన్నర్సే. వాళ్ళలో కప్ ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళైతే ఎప్పటికీ కూడా మన దృష్టిలో విన్నర్స్గానే ఉంటారు. మీరేమంటారు? ఇప్పుడు ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్లో నిన్న చెప్పుకున్న వాళ్ళ స్టోరీస్ అయితే చాలా అంటే చాలా ఎమోషన్ అనిపించినాయి. మొత్తం కూడా చాలా జెన్యున్గా అనిపిస్తుంది. అందరూ కూడా విన్నర్సే. అందరూ కూడా విన్నర్ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళే. బట్ ఎవరు విన్ అవుతారో చూడాలి. మీరేమంటారు? ఇంకా టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఉంటామని బాయ్ బాయ్. ఇష్కివాల్.